హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ భూమి గురించి నిజం తెలిసినా, భూమి పూరి విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని తెలిసినా సైలెంట్గా తన రూమ్లోనే ఉండిపోతారు. చెర్రీ గగన్ దగ్గరికి వచ్చి, అన్నయ్య, నిజం తెలియకముందంటే నువ్వు ముహూర్తాలకి బయలుదేరావంటే ఒక మీనింగ్ ఉంది. నిజం తెలిసాక కూడా నువ్వు భూమి దగ్గరికి రాకుండా ఇక్కడే ఎందుకు ఉన్నావు? ఎందుకు ఇలా ముభావంగా ఉన్నావు? ఏమైందన్నయ్య నీకు అని అడుగుతారు. రేయ్ చెర్రీ, నా మనసు ముక్కలైపోతుంది. నాకు భూమి కావాలి అనిపిస్తుంది. ప్రతి క్షణం ప్రతి నిమిషం కావాలి అనిపిస్తుంది. భూమి లేకపోతే చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఇంత ప్రేమ ఉన్నవాడివి రావడానికి ఏమైందన్నయ్య? పోనీ భూమికి కాల్ చేయనా? భూమి ఇక్కడికి వస్తుంది అని అంటారు. వద్దురా, వద్దు. నేను భూమిని చాలా బాధ పెట్టాను. తెలుసో తెలియకో ఎంతో ఎంతో నరకయాతన పడేలా చేశాను. ఒకప్పుడు కూడా నేను మెళ్ళో తాళి కట్టలేదని చెప్పి టార్చర్ పెట్టాను. పూరి విషయంలో తప్పు చేశావని చెప్పి టార్చర్ పెట్టాను. ఇప్పుడిప్పుడే భూమిని శరత్చంద్ర తన కూతురిగా ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకొని తన్ని మహారాణిలా చూసుకుంటున్నాడు. ఈ టైంలో నేను భూమిని మళ్ళీ నన్ను క్షమించు అని అడిగితే భూమి చాలా మంచిదిరా. సీతాదేవి లాంటి భూమి నా మాట విని కరిగి నా వెంట వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ నాన్నని నేను దూరం చేసిన వాడిని అవుతాను. వద్దు, నా వల్ల ఇంకా ఇంకా భూమి కష్టాలు పడడం నాకు ఇష్టం లేదు లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అయ్యో అన్నయ్య, ఇప్పుడు ఏం చేయాలి? నేనేం చేయాలి అని చాలా ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. వెంటనే చెర్రీ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్, పూరి, శారద ముగ్గురు ముహూర్తాలు పెట్టుకోవడానికి తారా వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ఇంకా ధ్రువ, బావగారు, పంతులు గారిని పిలిపించాను, ఆయన చాలా మంచి జరుగుతుంది అని చెప్పారు. అది మాత్రమే కాదు బావగారు, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి అని చెప్పి ఇంకా అలా అన్ని విషయాలైతే చెప్తూ ఉంటారు. అదంతా వింటూ ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. ఏంటి గగన్ గారు, నన్ను మీరు పెళ్లి చేసుకోవాలి అని అనుకోవటం లేదా అని అడుగుతుంది. ఇంక వెంటనే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడనమాట గగన్. బావగారు, మీకు గుర్తుంది కదా, మా అమ్మ తారాని మీరు పెళ్లి చేసుకుంటేనే నేను పూరిని అనేలోపు ఇంకా గగన్ సైలెంట్గా అక్కడి వెళ్ళిపోతారు. అన్నయ్య, ఇంకా ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నావు? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, ఇవాళ సాయంత్రమే పెళ్ళి కదా, ఏం పర్లేదులే అని ఇంక శారద వైపు చూస్తూ ఉంటుందన్నమాట తారా. శారద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇది ఇలా ఉండగా చెర్రీ ఇంటికి రీచ్ అవుతాడు. భూమితో జరిగిందంతా చెప్తారు. గగన్ తన్ని అంతలా అర్థం చేసుకున్నాడు, అలా జరిగింది అని తెలిసి పాపం భూమి చాలా బాధపడుతుంది. అన్నయ్యకి నువ్వంటే ప్రాణం భూమి, కానీ మళ్ళీ మీ నాన్నతో నీకున్న బంధాన్ని చూపించకూడదనే, మళ్ళీ తెంపేయకూడదనే ఇలా ఇలా అన్నయ్య తన జీవితాన్ని నాశనం చేసుకోవాలి అనుకుంటున్నాడు. దీనికి కారణం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. వెంటనే అప్పుడే కరెక్ట్గా ఇంకా భూమి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూస్తూ ఉంటుంది. అమ్మా, ఏంటమ్మా, ఏంటి నాకు ఈ కర్మ? నాన్నని గగన్ బావని అర్థం చేసుకోమంటే చేసుకోరు. గగన్ బావ నాన్నని వచ్చి అడగాలంటే అడగలేరు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? గగన్గా బావ పెళ్ళి ఇంకొక గంటలో జరుగుతుంది. కాబట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదమ్మా అని పాపం చాలా బాధపడుతూ ఉంటే కరెక్ట్గా శోభాచంద్ర దగ్గర నుండి ఒక గాలి వచ్చి భూమి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా భూమి భూమి అని శరత్చంద్ర భూమి దగ్గరికి వెళ్తారు. శరత్చంద్ర, కృష్ణప్రసాద్, చెర్రీ, అపూర్వ అందరూ భూమి దగ్గరికి వచ్చి ఇంకా భూమిని బెడ్రూమ్లో అయితే పడుకోబెడతారు. రే చెర్రీ, డాక్టర్కి కాల్ చేయరా అని అంటారు. డాక్టర్కి కాల్ చేస్తాడు చెర్రీ. డాక్టర్ వస్తారు, భూమిని చెక్ చేస్తారు. సార్, కంగ్రాచులేషన్స్, షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటారు శరత్చంద్రతో. ఒక్కసారిగా శరత్చంద్ర మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకా శరత్చంద్ర అలా చూస్తూ ఉంటాడనమాట. వెంటనే భూమి కళ్ళు తెరిచి పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. అమ్మ, నన్ను బావని దూరం చేయకుండా నన్ను బావని ఒక్కటి చేయమంటే నువ్వే నా కడుపున పుట్టావా అమ్మ, పుట్టబోతున్నావా అని ఆనంద బాష్పాలు పెట్టుకుంటుంది భూమి. ఇంకా వెంటనే శరత్చంద్ర గగన్ గాడి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి భూమి చేపట్టుకొని వెళ్తుంటే మావయ్య ఒక్క నిమిషం, ఇప్పుడు గగన్ అన్నయ్య తారా అననేలోపు వాడిప్పుడు కాబోయే తండ్రి,
వాడు వేరే వాళ్ళు ఎలా పెళ్లి చేసుకుంటాడు? నా కూతుర్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం వాడే అయ్యి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఎందుకు ఊరుకుంటాను? వాడికి నాకు శత్రుత్వం ఉండొచ్చు, కానీ నాకు భూమి కన్న కూతురి భవిష్యత్తు నాశనం అవుతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేడు. వెళ్ళి అడుగుతాను అని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకొని వెళ్తుంటే బావా బావా అని అంటుంది. కొంచెం కూడా పట్టించుకోకుండా వెళ్తారనమాట శరత్చంద్ర. ఇంకా కృష్ణప్రసాద్, చూసారా అపూర్వ గారు, దేవుడు ఉన్నాడండి, ఉండి తీరాడు. ఎందుకంటే మీలాంటి ఒక పాపాత్మురాలు చేసిన పాపాలన్నీ ప్రక్షాళన చేయడానికే భూమి కడుపున మళ్ళీ శోభాచంద్ర గారు పుడుతున్నారు. వారు పుట్టుకతోనే, వారి కడుపులో పడ్డంతోనే భూమి గగన్లని ఒక్కటి చేసేస్తున్నారు. ఇంకా వాళ్ళని దేవుడు కూడా విడతీయలేరండి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అలాంటిది. ఇంకా ఇంకా మీరు పిచ్చి పిచ్చి పనులు ప్లాన్లు చేసి వాళ్ళ జోలికి వెళ్ళాలనుకుంటే మీ గురించి నిజస్వరూపం బావగారికి తెలిసిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి అని చెప్పి గట్టిగా చెప్తారు. ఇది ఇలా ఉండగా ధ్రువ అండ్ పూరికైతే పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇటువైపు తారా పక్కన ఒక బండ రాయిలా కూర్చొని ఉంటాడు గగన్. గగన్కి భూమినే గుర్తుకు వస్తూ ఉంటుంది. భూమినే తన్ని చాలా బాగా చూసుకున్న విషయాలే గుర్తొస్తూ పాపం ఏడుస్తూ ఉంటాడు గగన్. గగన్ గారు, మీరెందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? ఏడవకండి అని అంటుంది తారా. కరెక్ట్గా అలా తాళి కట్టే టైంకి ఆగండి అని వస్తారు శరత్చంద్ర. భూమిని తీసుకొని వస్తారు. ఏంటి, ఇక్కడ గొడవ చేయడానికి వచ్చారా అని అడుగుతుంది తారా. లేదు, నా కూతురికి న్యాయం చేయడానికి వచ్చాను. చూడమ్మా, నువ్వు ఆడపిల్లవై కరెక్టే, కానీ నా కూతురు అన్యాయం చేస్తుంటే ఎవరు ఊరుకుంటారు? రే గగన్, నువ్వు నీ చెల్లెల కోసం ఇంకొక పెళ్లికి సిద్ధమైపోయావు. కానీ నీ వల్ల, నువ్వు తన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు భూమి ప్రెగ్నెంట్ అయిందిరా అని అంటారు. ఒక్కసారిగా గగన్ అయితే షాక్లో ఉండిపోతాడు. వెంటనే ఇంకా అలా ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా పెళ్లి పీటలపై నుండి లేచి వచ్చేసి ఇంకా అలా గట్టిగా భూమి దగ్గరికి వెళ్ళి భూమి చేతులు పట్టుకుంటారు. భూమి, మావయ్య చెప్తుంది నిజమా అని అడుగుతారు. అవును బావా అని అంటుంది. ఇంకా వెంటనే భూమిని హక్ చేసుకుంటాడనమాట గగన్. ఇంకా గగన్ చూస్తూ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ శారద అండ్ పూరి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే ధ్రువ, ఏంటి అయితే ఏంటి, అదంతా మాకు అవసరం లేదు. మా చెల్లెలు అనుకున్న అమ్మాయికే పెళ్ళి చేయాలి, చేసి తీరాలి అనేసరికి ఛీ నోర్మి, నువ్వు ఒక మనిషివేనా అని అంటుంది శారద. అత్తయ్య అని అంటుంది తారా. ఏంటత్తయ్య, అయినా మీరిద్దరూ మనుషులు కాదు, మనుషుల ముసుగులో ఉన్న పశువులు. మీలాంటి వాళ్ళ సంబంధాన్ని చేసుకోవాలనుకోవడం మాది తప్పు. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, తారాకి గగన్కి పెళ్ళి జరగదు, ఇది మాత్రం నిశ్చయం అని అంటారు. ఇంక వెంటనే ధ్రువ, అయితే నేను కూడా ఈ పూరిని పెళ్లి చేసుకోను అని వెళ్ళబోతుంటే ఒక్క నిమిషం అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి ఇంకా కొంతమంది పెద్ద మనుషులు పోలీసులు అయితే అక్కడికి వస్తారు. ఏం జరుగుతుంది అని అడుగుతారు. సార్, నేను నా చెల్లెల కోసం బ్రతుకుతున్నాను, నా చెల్లెల్ని ఇతను పెళ్లి చేసుకుంటాను అన్నాడు, కానీ అని మొత్తం చెప్పేసరికి, అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది, వాళ్ళిద్దరికీ విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకుంటానన్న మీ తప్పు. ఈ అమ్మాయి మనసులో ఆశలు కల్పించి ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఊరుకుంటారా? చేసుకో, మర్యాదగా తాళి కట్టు అని చెప్పి ఇంకా ధ్రువతో తాళి కట్టిస్తారు పూరి మెల్లో. అలా పూరికి ధ్రువకి అయితే పెళ్ళైపోతుంది. గగన్ భూమి ఇద్దరు ఇంకా టుగెదర్గా ఉంటారు. శరత్చంద్ర, చూడు భూమి, నీ కడుపున పుడుతోంది నా శోభానేనని నాకు 100% అనిపిస్తుంది. కాబట్టి ఒక ఆడపిల్ల తండ్రిగా నువ్వు నన్ను ఎప్పుడు చూడాలన్నా, ఎప్పుడు కలవాలన్నా నా ఇంటికి రావచ్చు. శాస్త్రోక్తంగా నాకు వీడు గగన్ నచ్చకపోయినా నువ్వు సంతోషంగా ఉండడమే నేను కోరుకుంటాను. నీకోసం నేను ఏదైనా చేస్తాను, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే ఇంకా అలా ధ్రువ పూరీల పెళ్ళైపోవడంతో తార ఇంటికి వచ్చేస్తుంది. ఒక రూమ్లో కూర్చొని ఇంకా రూమ్లో లాక్ వేసేసుకొని చాలా గట్టిగా అరుస్తుంది తార. గగన్ భూమి ఇద్దరు హక్ చేసుకోవడం, భూమి గగన్ వైపు చూడడం, గగన్ భూమి ప్రెగ్నెంట్ అని తెలిసి హ్యాపీగా హక్ చేసుకోవడం, ఇదంతా కళ్ళల్లో గుర్తొస్తూనే ఉంటుంది. గుర్తొచ్చి తన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తూ ఉంటుంది తారా. అమ్మ తారా తారా అని అంటారు ధ్రువ. అన్నయ్య, నన్ను ఆపొద్దు, నేను చచ్చిపోతాను,
లేదు, నేను వాళ్ళనే చంపేస్తాను. అన్నయ్య, నాకేదైనా దక్కకపోతే అది దక్కేలా చేసుకోవడం నాకు అలవాటు. ఆ భూమి, గగన్ నా జీవితంలోకి ఎందుకు వచ్చారో నాకు తెలీదు. కానీ ఆ జీవితానికి నేను వాళ్ళకి లేకుండా చేస్తాను. నన్ను ఇంత బాధ పెట్టిన వాళ్ళని నేను ఖచ్చితంగా బాధ పెట్టి తీరుతాను. అప్పటి వరకు నేను ఎవరితో మాట్లాడి తీరను అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి డోర్ లాక్ చేసేసుకుంటుంది. అప్పుడే ఇంకా పూరి అదంతా చూస్తూ ఉంటుంది. ధ్రువ, చూసావా, ఇదంతా మీ అన్నయ్య వల్లే, మీ అన్నయ్య వల్లే జరిగింది. అయినా నువ్వంటేనే నాకు ఇష్టం లేదు, నీ మోహం అన్నా నాకు ఇష్టం లేదు. కానీ నా చెల్లెల్ని మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటాడనే నేను చేసుకుంటాననుకున్నాను, అంతే అని వెళ్ళబోతుంటే పూరి ధ్రువ చేయి పట్టుకుంటుంది. ధ్రువ వెంటనే ఆగిపోతాడు. వెనక్కి తిరిగి పూరి వైపు చూస్తారు. మీరు నిజంగా నా కళ్ళల్లోకి చూసి చెప్పండి, నేనంటే మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది పూరి. ఇంక వెంటనే ధ్రువకి చాలా బాధగా అనిపిస్తుంది. కానీ నాకు నా చెల్లెల కంటే ఏది ఎక్కువ కాదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది నా అత్తిల్లు, భర్తని మరదల్ని మార్చుకోవాల్సిన బాధ్యత నాదే. కాబట్టి ధ్రువాని, తారాని ఇద్దరిని నేనే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోతుందనమాట బూరి. ఇది ఇలా ఉండగా భూమిని ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు గగన్. ఇంకా అలా హారతిస్తుందనమాట శారద. భూమి, నువ్వు నువ్వు ఇప్పుడు పన్నెంటి మహాలక్ష్మిని మా ఇంటికి ఇవ్వబోతున్నావు. నా కొడుకుని నాన్నం చేసావు అంటే నేను నాన్నమ్మనైపోతానన్నమాట అని నవ్వుతూ ఉంటారు. ఇంక వెంటనే ఇదంతా మా అమ్మే చేసింది అత్తయ్య, మా అమ్మ వల్లే ఇవాళ నేను గగన్ బావ ఇదిగో ఇప్పుడు ఇంట్లో ఉన్నాం అని అంటారు. నా క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, కనీసం కాలు కింద కూడా పెట్టనివ్వను అని అంటాడు గగన్. అలాగే చూసుకోండి అని చెప్పి భూమి అంటుంది. ఇంకదంతా చూస్తూ అపూర్వ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఛా, దాని జీవితం నాశనం చేయాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు ఏం చేయాలి అని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందన్నమాట అపూర్వ. ఇంకా అలా అపూర్వ ఇంటికి రాగానే నక్షత్ర, మమ్మీ నీతో ఒక విషయం చెప్పాలి మమ్మీ అని అంటుంది. ఏంటి బేబీ, నా తలంతా పగిలిపోతుంది. ఆ భూమి హ్యాపీగా ఉండడం చూస్తుంటే, ఆ గగన్ భూమిని హ్యాపీగా చూడడం చూస్తుంటే నాకు నాకు తల తిరిగిపోతుంది అని అంటుంది అపూర్వ. మమ్మీ, నేను కూడా నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను అన్నాను కదా అని అంటుంది నక్షత్ర. ఏంటది, తొందరగా చెప్పు అని అంటారు. అప్పుడే చెర్రీ, ఏంటి నక్షి డార్లింగ్, ఇప్పుడు నువ్వు ఫ్రూట్స్ తినే టైం కదా, రా నేను నీకు తినిపిస్తాను అని కూర్చోబెట్టి తినిపిస్తుంటే, రేయ్ నువ్వేంట్రా నా కూతురికి ఫ్రూట్స్ తినిపించేది, నువ్వు కూడా ఏంటి బేబీ అని అంటారు. ఇదే మమ్మీ నేను చెప్పాలనుకుంటున్నాను, చెర్రీ ఎంత మంచివాడో, చెర్రీ నా కోసం ఎంత పోరాడాడో నాకు అర్థమైంది మమ్మీ. అందుకే చెర్రీనే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను. ఒకప్పుడు నీ మాటలు విని ఈ చెర్రీగాడు ఒక వేస్ట్ ఫెలో అని, వీడు నాకు సరిపోడని అనుకున్నాను. కానీ ఒక మనిషికి భర్తగా కావాల్సింది ఒక ధైర్యం, అండా, తోడు, తను ఎప్పుడు కాపాడుకునే విషయం. ఎప్పుడు నన్ను కాపాడుకుంటూనే ఉంటాడు చెర్రీ. కాబట్టి చెర్రీ నేను ప్రేమిస్తున్నాను అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోతుంది అపూర్వకి. గోరింటాకేమో, అమ్మాయి నక్షత్ర జీవితంలో మొదటిసారి తెలివైన డెసిషన్ తీసుకున్నట్టుంది అని అంటారు. పిన్ని, నువ్వాగు బేబీ, వీడేదో నిన్ను మాయ చేశాడు కదా అని అంటుంది. లేదు మమ్మీ, నేను నిజమే చెప్తున్నాను. ఇకపై చెర్రీకి నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది చెర్రీతో. ఇంకా చెర్రీ అండ్ నక్షత్ర కూడా హ్యాపీగా ఉంటారు. ఇటువైపు భూమి, గగన్ కూడా హ్యాపీగా ఉంటారు. ఇటువైపు శరత్ చంద్ర మాత్రం ఎప్పుడెప్పుడు తనకి సిఐ నుండి డిఎన్ఏ రిపోర్ట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ అన్ని అష్టదిగ్బంధనంలా అన్ని సమస్యలు ఒకేసారి వచ్చి పడేసరికి అపూర్వ మాత్రం చాలా ఇరిటేటింగ్గా, స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.